నా ప్లాన్ బిస్కెట్ అయిపోయింది. చూడు, అబ్బాయి నీకు నచ్చితే చెప్పడానికి ఇబ్బంది పడకు. నేను చూసి నవ్వుతాను, నువ్వు నన్ను చూసి నవ్వే, సరేనా? సరే సరే సరే. రే కొంచెం నవ్వుతూ ఉండు. పిల్లలు మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి. రే అమ్మాయి వచ్చింది చూడరా. నచ్చలేదు. ఒకసారి అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నచ్చలేదని చెప్పాను కదా. అక్క, నేను లవ్ చేసింది ఈ అమ్మాయిని. అయితే ఆ అమ్మాయి మనకి నచ్చలేదని చెప్పేద్దామా? ఊరుకో అక్క. అమ్మయ్య, వీడికి నా మీద డౌట్ రాలేదు. మామయ్య, వచ్చేసింది. ఇంట్లో చూపించిన ఫోటో ఈ అమ్మాయిదేనా? అంటే ఫోటోలో రకంగా ఉంటారు, బయట రకంగా ఉంటారు. ఈ అమ్మాయిది ఫోటో జనిక్ ఫేస్ అనుకుంటా. చెప్తాను నీ సంగతి. అబ్బాయిని చూడు. హాయ్. అబ్బాయికి లంచ్ చూపించు. హాయ్. ఏమనుకుంటున్నావు నీ గురించి? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? ఏం తెలియనట్టు మాట్లాడకు. ప్రేమ దోమ అని తొక్కలో కబుర్లు చెప్పి అసలు ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకి? అది నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలీదు. ఏదో ఫార్మల్ గా వచ్చి చూసి నో అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. కనిపించిన అమ్మాయి తోటలా తిరుగుతూ ఇలా పెళ్లి చూపులకి వచ్చావంటే ఏంటి దాని అర్థం? ఏ యాక్చువల్ గా అది నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత మందితో అయిందో నాకు తెలియదు అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి వరకు అందుకు నా చుట్టే లవ్ లవ్ అని తిరిగి ఇప్పుడు పెళ్లి చూపులకి వచ్చావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అక్కడేమో లవ్ పేరుతో టైం పాస్ చేయడానికి నా చుట్టూ తిరిగావు. ఇప్పుడేమో పెళ్లి చూపులు అనగానే టక్ చేసుకుని సెంట్ కొట్టుకుని వచ్చేసావు. అమ్మయ్యా, రాత్రికి భోజనం వద్దు. మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి ముహూర్తం ఉంది, తాంబూలాలు మార్చుకోవచ్చు. మాకు ఓకే. ఏంటి అలా అనేసావు? మనకు ఓకే కదా నాన్న? తమ్ముడు మాట అడగాలి కదా. నాన్న, తమ్ముడి లైఫ్ విషయం నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. వాడికి నచ్చిందని నాకు చెప్పే వెళ్ళాడు. వాడికి ఓకే, మీకు ఓకే కదా? వాడికి ఓకే అంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంకుల్, మాకు ఓకే. మీ డిసిషన్ ఏంటి? చాలా సంతోషం అమ్మా. ఒక్కసారి అమ్మాయిని అడిగి నేను నందుని కనుక్కుని వస్తాను. ఒక్క నిమిషం అత్తయ్య, నేను కనుక్కుని వస్తాను, మీరు కూర్చోండి. సరే. పెళ్లి కాకుండానే నీ వెధవేషాలు వేస్తే పెళ్ళయ్యాక కరెక్ట్ గా ఉంటావని గ్యారంటీ ఏంటి? విల్ యు జస్ట్ షట్ అప్? ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? చూడ్డానికి ఏదో క్యూట్ గా కూల్ గా ఉన్నావు అనుకున్నాను, కానీ ఇంత లూజ్ అనుకోలా. నన్ను లూస్ అంటావా? ఆల్రెడీ అనేసానుగా. అసలు నీలోంటోడ్ని. నీకు అర్థం కాదా? నువ్వు నాకు నచ్చలేదు. అహే, నువ్వు కూడా నాకేం నచ్చలేదు. నందు అబ్బాయి నచ్చాడని చెప్పింది. నువ్వు నా హస్బెండ్ అయితే శోభన గదిలో పాలలో విషం కలిపేస్తా. నువ్వు నా పిల్లం అయితే ఆ పాలు తాగి చేస్తా. అయితే నువ్వు వెళ్ళి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేసాయి. నేనెందుకు చెప్పాలి? నువ్వు చెప్పు. మా డాడీ ఫీల్ అవుతారు. బొంగేం కాదు, నాకు డాడీ ఉన్నారు, ఆయన ఫీల్ అవుతారు. నో ప్రాబ్లం. మీరేం టెన్షన్ పడకండి. మీ ఫాదర్ అది కాదు మామయ్య. అది కాదేంట్రా, అమ్మాయికి నువ్వు నచ్చలేదు, నీకు అమ్మాయి నచ్చలేదు. నేను మీకు హెల్ప్ చేస్తాను. లేదు, నేను చెప్పేది సాగు. అమ్మాయి నచ్చడు నీకు? నచ్చలేదు. ఆగిపో. నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఈ విషయం ఎవరికి నచ్చలేకుండా చేస్తాను. మామయ్య, నువ్వు పద చెప్తా. నువ్వు పద. ఇక్కడే ఉంటే కమిట్ చేస్తాడు. నందు మామయ్య, నందు. ఒరే పండుగ. నో, హెల్ప్ చేయాల్సిందే.
ఒక్క క్షణంకి టైం ఫ్రీజ్ అయినట్లు అనిపించిందిరా. ఆ రోజు తనకు ప్రపోజ్ చేసిన మూమెంట్ నా మైండ్లో మళ్ళీ మళ్ళీ రివైండ్ అవుతూనే ఉంది. అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ మా నానేరా. వెళ్ళి నందుతోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. అదిరా మిరకల్ అంటే. ఏంటి ఎంగేజ్మెంట్ అయిందా? నేను అనుకోలేదు, కానీ డాడీ సడన్ గా ఓకే అనేశారు. ఆయన డెసిషన్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. మా నాన్న డిసిషన్స్ మీద ఎప్పుడు డౌట్ ఉండేదిరా, కానీ హీఈస్ ద అల్టిమేట్. మంచి ఫ్యామిలీ, కానీ వీడు ఒక్కడే తెడాగాడు. తన స్వీట్ అండ్ సార్ కాంబినేషన్ రా. వీడి విషయంలో నేను ఒక క్లారిటీకి రాలేకపోతున్నా. ఫుల్ క్లారిటీ ఉంది మామ. షీఈ్ మైండ్. ఇంకా నన్ను ఎలా లవ్ చేయకుండా ఉంటుందో చూద్దాం. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆగిపోతే బావుండు. ఏదేమైనా నందుని మాత్రం లైఫ్ లో మిస్ అవదలుచుకోలేదురా. బావా మేము కూడా పార్టీ మిస్ అవ్వదలుచుకోలేదురా. పార్టీ అవునరా పార్టీరా. సర్లే. అదిరా కార్తిక్ గడంటే. నువ్వు మాత్రం మాకు ఎంగేజ్మెంట్ అయిన విషయం ఎవరికి చెప్పొద్దు. సరే చెప్పండిలే. అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. ఏదో ఇమీడియట్ గా అలా అనుకోకుండా జరిగిపోయిందిరా. అరే ఇన్స్టిట్యూట్ గ్రూప్ లో కూడా పెట్టరా. డోంట్ ఫర్గెట్. థాంక్స్. అదిగోరా నందు. ఏ నందు, మీట్ మై ఫ్రెండ్స్ అస్ ప్రవీణ్, శివ, విజయ్. నా ఫియాన్సీ కొంచెం సిగ్గెక్కులే గానీ తన తరపు నుంచి హాయ్. మీరందరు మా పెళ్లికి తప్పకుండా రావాలి. ఎంగేజ్మెంట్ మిస్ అయ్యింది కదా, పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాంలే. నందు, అత్తయ్య గారిని మామయ్య గారిని మరీ అడిగానని చెప్పే. బాయ్. నందు చాలా లక్కీ కదా, తను లవ్ చేసిన అతనితోనే తన పెళ్లి జరుగుతుంది. అమ్మా ఏంట్రా ఈ రోజు తను క్లాస్ లో ఏం చేశాడో తెలుసా? ఎవరు? అదే కార్తిక్. అల్లుడు గారా? ఊరుకోమా. ఏమైందే? తన ఫ్రెండ్స్ ని క్లాస్ కి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏమన్నారు? మై ఫియాన్సే అన్నాడు. అయ్య బాబాయ్, అంత మాట అనేసాడా? ఇంకా నయ్యం, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అన్నావు కాదు. బామ్మా ఎందుకు ఉడుకుంటావు? పిల్లాడు చాలా మంచోడు. నువ్వు తన ఫ్రెండ్స్ కి తెలియాలని పరిచయం చేస్తుంటాడు. ఏంటో పెళ్ళనగానే చెల్లె మొహం భలే వెలిగిపోతుంది కదమ్మా. అన్నయ్య, నీ ఫ్రెండ్ రవి ఎక్కడ్రా? ఇప్పుడు వాడితే ఏం పని? ఎక్కడ్రా? అక్కడికి వెళ్ళాక నా భుజం మీద చెయ్యేసి నవ్వాలి. గొడవలు అయిపోతేమో. మూసుకొని చెప్పించేయి. నీ మామకి ఎంత ఆస్తుంటారా? అవన్నీ నీకెందుకురా. హాయ్, హాయ్. దిస్ ఇస్ రవి, నా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే మేం రెగ్యులర్ గా కంబైన్ స్టడీస్ చేస్తాం. అప్పుడప్పుడు వీడు నైట్స్ మా ఇంట్లో స్టే చేస్తాడు. అంతేకాదు, నేను కూడా వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు మాకు పిచ్చ కామన్. అబ్బా. రవి, మొన్న నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను కదా, అది ఇతనితోనే. ఇతని పేరు, నీ పేరేంటమ్మా? నిన్నే, నీ పేరేంటమ్మా? మా ఆవిడ పేరు కార్తిక్ అండి. కార్తిక్. మర్చిపోయా. నైస్ నేమ్. నా భుజం మీద చేసి మాట్లాడు. ఏం కటింగ్ ఇచ్చిందా? రే, ఇంత షాక్ ఇచ్చిందేంట్రా? అదంతా మామూలేరా. ఎలాగైనా పెళ్లి టైం కల్లా తనని ఇష్టపడేలా చేస్తా. అంతే. నా ముందు సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటా. అవునా అండి. రేపండు డిక్కీలో బత్తాయి బుట్ట ఉంది, తీసుకురా. బత్తాయి బుట్ట తీసుకురా. పర్వాలేదండి, మా వాళ్ళు తీసుకొస్తారు. పర్లేదండి, మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. బత్తాకాయ బుట్టంట ఎక్కడా? రే, కార్తీక్ అంకుల్ కి ఇల్లు చూపించండి. జాగ్రత్త, పడిపోతారు. బాగున్నామా? ప్లీజ్ కమ్, విల్ సిట్ దేర్. హలో, రండి. ఇది నందనాథ్ రూమ్, థియేటర్ రూమ్. అమ్మాయి రూమ్ లోకి వెళ్ళొద్దు. వద్దు. ఏ రాక్షసి ఊరికే చదువుకో అని చంపేస్తూ ఉంటుంది. ఎవరన్నా గదిలోకి వస్తే ఊరుకోదు. ఇప్పుడు నేను వచ్చాను కదా, పదా, ఏమవదు. సైకిల్ బాగుంది కదా. రే, ఒక గ్లాస్ వాటర్ పట్టారా. నేను తెస్తా. నువ్వేంట్రా
వెళ్ళలేదు. తమ్ముడు వెళ్ళాడుగా. నేను 2 గ్లాసులు తాగుతా. చిన్ను 2 గ్లాసులంట. రే ఇప్పుడు మీ అత్తయ్య మన ఇద్దరిని ఇక్కడ చూస్తే ఏమనుకుంటది? ఏమనుకుంటది? నువ్వే నా నీ రూమ్ కి తీసుకొచ్చావు అనుకుంటది. అమ్మో, క్లాస్ వర్క్ కూడా హోమ్ లో